రాష్ట్రంలో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఉదయం 10 గంటల నుంచే వేడి ఉక్కపోత ప్రారంభమైంది. మధ్యాహ్నానికి ఆరు బయట ఉండలేని పరిస్థితి నెలకొంది. సాధారణం కన్నా 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. 42 నుంచి 45 డిగ్రీల వరకు టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాబోయే 3 రోజులు మరింతగా ఎండలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 2 రోజుల క్రితం గరిష్టంగా 39.4 డిగ్రీలు, కనిష్టంగా 25.8 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. 42 నుంచి 45 డిగ్రీలకు టెంపరేచర్లు చేరుకోవచ్చని తెలిపారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెల్త్ అడ్వైజరీని విడుదల చేసింది వైద్య ఆరోగ్య శాఖ. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు అధికారులు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎండలో నడవాల్సి వస్తే గొడుగును గాని, తలకు టోపీ గాని, టవల్ చుట్టుకోవాలని, కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రేపు ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణలోని ఎండలు దంచి కొడతాయని తెలిపింది. ఆది, సోమవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. తూర్పు తెలంగాణ జిల్లాలు మినహా రాష్ట్రమంతా ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉంటుందన్నారు అధికారులు. తీవ్రమైన తలనొప్పి, వాంతులు, అలసట, కళ్ళు తిరగడం, స్పృహ కోల్పోవటం, శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల కంటే పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ తగిలినట్లేనని చెప్పారు అధికారులు. ఇలాంటి లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్లాలని సూచించారు. బాధితుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ప్రత్యేక బెడ్లు, ఐవీ ఫ్లూయిడ్స్ మందులను సిద్ధంగా ఉంచామని తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఎండలో తిరిగేవారే కాకుండా ఇంట్లో ఉండేవారు జాగ్రత్తలు పాటించాలన్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం వల్ల ఉక్కపోతతో చెమటలు వచ్చి డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. పిల్లలు, వృద్ధులు నీడలో ఉన్నా సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్నం టైంలో పిల్లలు, డయాబెటిక్ రోగులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బయటకు వెళ్లొద్దని సూచించారు. జ్యూస్ తాగడం, పండ్లు తినడం మంచిదన్నారు. నీరసం, వాంతులు, తల తిరగడం వంటి హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే సమీప ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు అధికారులు. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు తాగుతూ ఉండాలన్నారు. బయటకు వెళ్లేటప్పుడు వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్లాలన్నారు. ఓఆర్ఎస్ కలిపిన నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని సూచించారు. పుచ్చకాయ, కర్బూజా, నారింజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తినాలన్నారు. ఆల్కహాల్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. వాటికి దూరంగా ఉండాలి. ఎక్కువ ప్రోటీన్ ఉండే మాంసాహారం, మసాలా దినుసులు, నూనెలో వేయించిన పదార్థాలు తినొద్దని సూచించారు అధికారులు.